దేశంలో చిన్న చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయడం ద్వారా కుటుంబ పాలన అవినీతి పెరిగిపోతుందని ఆలోచనాపరులు మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. తెలంగాణ విషయంలో ఖచ్చితంగా అలాగే జరిగింది. ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉద్యమించిన జార్ఖండ్లో కూడా అధికారంలోకి వచ్చిన శిబు సోరెన్, ఆయన కుమారుడు హేమంత్ సోరెన్ కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దాదాపు అదే పరిస్థితులు ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తున్నాయి. తెలంగాణ జాతిపితగా గౌరవం పొందిన కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, గొర్రెల పథకం కేసీఆర్ను ఇరకాటంలో పెడుతుంటే ఈ-కార్ రేసింగ్ కేసులో మంత్రివర్గం అనుమతి లేకుండా నిధులు మళ్లించారన్న ఆరోపణలతో కేటీఆర్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 30 వరకు రక్షణ కల్పించింది, ఊరట కల్పించింది. అయితే అది శాశ్వతంగా ఊరట ఉంటుందా లేకపోతే సమస్యలు వస్తాయో మనకు తెలియదు ఇప్పుడు ఈ దశలో. ఇక కేసీఆర్ కుమార్తె కవిత సంగతి సరే, ఆమె పేరు ప్రతిష్టలు ఢిల్లీ వరకు విస్తరించాయి. కేసీఆర్ కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలు రుజువై శిక్ష పడే వరకు వస్తాయా లేదా అన్నది తరువాత అంశం. కుటుంబ ప్రతిష్ట మాత్రం గంగపాలైంది. అది తిరుగులేని సత్యం. కేసీఆర్ ప్రతిష్ట అయితే గోదావరి పాలైందని చెప్పడం సబబుగా ఉంటుంది. గంగపాలు కదా, నిజానికి ఆయన గోదావరి పాలు. కాళేశ్వరం నిర్మాణంలో లోపభూయిష్టంగా చేసి ఆయన ప్రతిష్టను గోదావరి పాలు చేసుకున్నాడు. నేతలు, అధికారులు అక్రమంగా డబ్బు సంపాదించడానికి సమాజం ఒక కంటితో కనిపెడుతూనే ఉంటుంది. కొంతవరకే సహిస్తుంది. అపారమైన పట్టుదల, ప్రతిభ కనపరిచి మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేసినందుకు కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఆయన అధికారుల బృందాన్ని ప్రజలు మనసారా అభినందించారు. కానీ వ్యవసాయం చేయని భూములకు రైతు బంధు అమలు చేయటం, గొర్రెల పథకాన్ని సర్క్యులర్ ట్రేడింగ్గా మార్చేసి నిధులు కొల్లగొట్టడాన్ని, విద్యుత్ కొనుగోళ్లలో అవినీతికి పాల్పడటాన్ని ప్రజలు క్షమించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షల కోట్లు ఖర్చు చేసి లోపభూయిష్టంగా నిర్మించడం, ఎన్నికల ముందే ఆ లోపాలు బట్టబయలు కావడంతో కేసీఆర్ కుటుంబం అవినీతి బండారం వీధికెక్కింది. ఓటర్లలో ఆగ్రహం పెల్లుబుకుంది. ఎన్నికల ఫలితాల్లో ఆ కోపం ప్రతిఫలించింది. ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏకాకి అయిపోయి ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు. అయినా పాత పాపాలు ఆయన వెంటాడుతూనే ఉన్నాయి. రాజకీయంగా కేసీఆర్కి ఇక మరిచిపోవచ్చుననే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన మొదటి 5 సంవత్సరాల్లో కేసీఆర్ పాలన ప్రజారంజకంగా సాగింది. ఆయన పతనం, ఆయన కుటుంబ పతనం, పార్టీ పతనం రెండోసారి ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ప్రారంభమయ్యాయి. యూపీఏ పతనం కూడా అలాగే ప్రారంభమైంది. మొదటి 5 సంవత్సరాలు 2004 నుంచి 2009 వరకు కేంద్రంలో అద్భుతమైన పాలన అందించిన యూపీఏ ప్రభుత్వం 2009 నుంచి 14 వరకు పతనావస్థలో పోయింది. ఇప్పుడు ఇంకా ఎంతకాలానికి కోలుకుంటుందో తెలియదు. అదే పరిస్థితి తెలంగాణలో కూడా ఉంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేసిన ఘనత కేసీఆర్ కుటుంబానికే దక్కుతుంది. ఈ అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా వ్యవహరించిన ఫలితాన్ని కేసీఆర్ ఇప్పుడు అనుభవిస్తున్నారు. కవితను అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకుపోయినా తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకి రాలేదు. అలా వస్తారని కేసీఆర్ ఆశించి ఉండవచ్చు. బెయిల్ మీద విడుదలయ్యాక కూడా ఆమె చాలా కాలంగా రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనలేదు. నిజానికి ప్రజలకు ఆమె ముఖం చాటేసిందని చెప్పవచ్చు. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను 2గా చీల్చడం 2 రాష్ట్రాలకు శాపంగా పరిణమించింది. తెలంగాణలో కేసీఆర్ నిర్వాకాల వల్ల అవినీతి, నిధుల దుర్వినియోగం, అనాలోచిత నిర్ణయాలు జరిగితే అతని కంటే గనుడు ఆచంట మల్లన్న రీతిలో చంద్రబాబు నాయుడు వ్యవహరించారు. అనాలోచితంగా అమరావతిని రాజధానిగా నిర్ణయించడం, పోలవరం ప్రాజెక్టును లోపభూయిష్టంగా నిర్మించడమే కాకుండా అవినీతికి పాల్పడడం ప్రజలు గుర్తించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద కేసులు, చంద్రబాబు మీద కేసులు ఇప్పట్లో ఒక కొలిక్కి రావు. ఈ విషయం ప్రజలకు తెలుసు. కానీ 2 రాష్ట్రాలకు జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పాలన వల్ల నష్టం జరుగుతుందని, ఆంధ్రాలో వైసీపీ పాలన వల్ల ఇప్పటికే నష్టం జరిగిపోయిందని కూడా విపరీత ప్రచారం జరుగుతోంది. 10 ఏళ్ల పాటు తండ్రి కేసీఆర్ ఏకఛత్రాధిపత్యంగా పాలించిన తెలంగాణ రాష్ట్రం సంపాదించుకోవడానికి అవకాశాలు లేనట్టు, సంపాదించుకున్నది చాలదు అన్నట్టుగా కవిత గారు ఏకంగా దేశ రాజధాని ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో కూడా చొరబడ్డారు. ఫలితంగా
కవిత అరెస్టు జరిగింది. అన్యాయం, అక్రమం, అప్రజాస్వామికమని కేటీఆర్, హరీష్ రావు లాంటి వారు ఎంత గగ్గోలు పెట్టినా గురువింద సామెతను గుర్తు చేస్తుంది. ఇప్పుడు కేటీఆర్ను అరెస్టు చేస్తే కూడా ఇటువంటి విమర్శలే వస్తాయి. అంటే హైకోర్టు ఆయనకు ఊరట కలిగించిన విషయం తెలిసిందే. ఒకప్పుడు తెలంగాణను అడ్డాన్ని గర్జించిన కేసీఆర్ కుటుంబాన్ని ఇప్పుడు తెలంగాణలోనే కష్టాలు వెంటాడుతున్నాయి. అదేమిటో కానీ ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉద్యమించి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పలువురు నాయకులు కేసుల్లో ఇరుక్కున్నారు. జార్ఖండ్ రాష్ట్రం కోసం పోరాడిన శిబు సోరెన్ జైలుకు కూడా వెళ్ళారు. నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కుమారుడు హేమంత్ సోరెన్ కూడా జైలుకు వెళ్ళారు. జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రజలు మళ్ళీ ఆయన్ను ఎన్నుకున్నారు. జేఎంఎం ముడుపుల కేసులో నాటి ప్రధాని పివి నరసింహారావు కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి వంతు వచ్చింది. కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రాలను సొంత జాగీర్లు చేసుకొని పాడి ఆవులుగా మార్చుకునే ప్రయత్నం చేయటమే ఈ అనర్థాలకు మూల కారణం. కవితను అరెస్టు చేయడానికి ఈడీ అధికారులు వెళ్ళినప్పుడు వారితో కేటీఆర్ అభ్యంతరకరంగా ప్రవర్తించారు. ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. ఈడీ ఇప్పటికే ఆయనపై కేసును నమోదు చేసింది. హైకోర్టు ఆయనకి అరెస్ట్ చేయకుండా ఊరట కలిగించిన ఈడీ కేసు నమోదు చేసింది. ఓడిపోయిన నాటి నుంచి కేసీఆర్కు కష్టాలు మొదలయ్యాయి. ఫామ్ హౌస్లో జారిపడి తొంటి విరగొట్టుకున్నారు. మరోవైపు పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు పక్కచూపులు చూడటంతో ఆయన ఇబ్బందులు పాలయ్యారు. దాంతో సరిగ్గా ఊపిరి పీల్చుకోలేని పరిస్థితిని కేసీఆర్ చేరుకున్నారు. ఇదే అదనుగా భావించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబంపై దెబ్బ మీద దెబ్బతీస్తున్నారు. కాళేశ్వరంలోనూ ఇతర సందర్భాల్లోనూ అవినీతి జరిగిందని మెజారిటీ ప్రజలు విశ్వసిస్తున్నందున కేటీఆర్, హరీష్ రావు ప్రకటనలు, ప్రసంగాలు అసెంబ్లీలో కానీ బయట కానీ విశ్వసనీయత లేకుండా పోయాయి. తెలంగాణ అంటే కల్వకుంట్ల కుటుంబం కాదని గ్రహించాలి. ఉద్యమ సమయంలో తమ ఆకాంక్షలు నెరవేర్చగలిగే నాయకుడిని కేసీఆర్లో చూశారు. అధికారంలోకి వచ్చాక ఆయనలోని నియంత్రణను, ఫ్యూడల్ భూస్వామ్య సంస్కృతిని చూశారు. కుటుంబ సభ్యుల దర్పాన్ని, అధికార దుర్వినియోగాన్ని గమనించారు. ఫలితంగా కేసీఆర్ ఇప్పుడు ఒంటరి వారయ్యారు. అంటే అవినీతి ముద్ర కూడా అంటడం చాలా దురదృష్టము. ఆయన జాతిపితగా ఎదిగాడని, ఎదుగుతాడని, ఎల్లకాలం అలా ఉంటాడని మనం ఆశించాం. కానీ అది జరిగినట్లుగా లేదు. జనరల్ పబ్లిక్ చూస్తే కేసీఆర్ని యాక్సెప్ట్ చేయడానికి వారు సిద్ధంగా లేరు. ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు కేసీఆర్కి ఉన్న ఆ వెలుగు చక్రం కానీ, హ్యాలో కానీ ఆయన కుటుంబ సభ్యులకు ఎవరికీ లేదు. అందువల్ల వారి భవిష్యత్తు ఎలా ఉంటుందనేది కొంచెం ప్రశ్నార్థకంగానే ఉంది.